ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రియ సహోదరులారా, ఈ దివ్య బలి పూజల ఉద్దేశాల కోసమై ప్రార్థన చేద్దాం. దాసి సావిత్రమ్మ, యేసుబాబు, దీవెనమ్మ, భాను, విజయ్, రితిక్, కిరణ్ వీరందరినీ ప్రభు దీవించి ఆస్వాదించాలని, వారికి తలంపుల ఉద్దేశాలు ప్రభు నెరవేర్చినట్లుగా వాసుపల్లి యేసురత్నము, రిబక, శ్రీవల్లి, అభిలాష్ వీరందరినీ ప్రభు దీవించి శ్రీవల్లి పరీక్షల్లో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానమును ప్రసాదించాలని, దాసి యాకోబు, పద్మరాణి, దేవాంశ్, సంజన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవాంశ్ దేవుడు దీవించి బిడ్డకు ఆయురారోగ్యాల ఆయుష్ను ప్రసాదించాలని, సంజన చదువులో దేవుడు తోడుగా ఉండినట్లుగా ప్రార్థన చేస్తూ మరణించిన జి అంతోని రాజు యొక్క ఆత్మకు దేవునిచ్చి విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. పల్లికొండ బుజ్జిబాబు ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండి రజని, జెస్సి, అభిషేక్లను దేవుడు దీవించి బిడ్డలకు దేవుడు జ్ఞానాన్ని, చదువుల్లో వివేచన శక్తిని ప్రసాదించాలని, అదేవిధంగా మందపాటి దావీదరాజు, మేరీ వారి పనిపాటులో దేవుడు తోడుగా ఉండి వారికి తోడ్పాటుగా ఉండాలని ఈ దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కొరకై ప్రార్థన చేస్తూ వీటితో పాటు ఇక్కడ చేరిన మనందరి ఉద్దేశాలను దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకై వేడుకుందాం. అందరూ చేతులు జోడించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలము 14వ ఆదివారము. ఈ రోజున ప్రభు వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. భారము చేత అలసి సొలసి ఉన్నటువంటి నా యొక్క బిడ్డలారా, నా చెంతకు రండి, నా కాడిని ఎత్తుకొనండి, మీ జీవితాలలో విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని పొందండి అని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి మనకున్నటువంటి భారాలన్నింటినీ కూడా ప్రభు దగ్గర ఉంచుతూ మన జీవితాలు ప్రభుని యొక్క కృప ద్వారా శాంతి సమాధానాలతో, విశ్రాంతితో, సంతోషంతో నింపబడాలని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజను యోగ్యముగా నెరవేర్చడానికి మనం చేసిన తప్పిదాలను, పాపములను ప్రభు ముందు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణను, పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మల్ల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. 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 దివిలో దివ్య తేజునకు మహిమ మహిమ మహిమ. భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునకు మహిమ మహిమ మహిమ. భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. జనితైక పుత్రుడమా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా యొక్క పరిపూర్ణ. జనితైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారక. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ,
మహిమా మహిమా నీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వల్ల పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనెడు దాస్యము నుండి మమ్ము ముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ రాజు ఎంత వినయాత్ముడై నీ చెంతకు వచ్చుచున్నాడో చూడుము. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలికెను, సియోను కుమారి,
నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన విజయుడు, జయశీలుడై విజయం చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు నుండి రథములను, యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును. ధనుస్సులు నాశనమగును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. ఆయన రాజ్యము సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది నుండి వేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. ఇమ్మానుయేలుడా జీవనాథ, ఇమ్మానుయేలుడా జీవనాథుడా, కీర్తించి నిన్ను భజియంతుం, కీర్తించి నిన్ను భజియంతుం. పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. జీవన నవకు మార్గమని, ప్రతి జీవికి రక్షణ నీవేయని. జీవన నవకు మార్గమని, ప్రతి జీవికి రక్షణ నీవేయని. ఓ మరియ తనయుడా ప్రేమ రూపుడా, మరియ తనయుడా ప్రేమ రూపుడా, కీర్తించి కొనియాడెదము, నిన్ను కీర్తించి కొనియాడెదము. పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. ఆత్మచే పాపక్రియలను మీరు నశింపచేసినచో మీరు జీవింతురు. రెండో పట్నము. పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11 నుండి 13 వచనములు. పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తుని మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తుని మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమును వసగును. సహోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారముగా జీవించుటకు కాదు. ఏలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపచేసినచో మీరు జీవింతురు. ఇది ప్రభువాకు.
సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వాతి జల్లు కురిసే ప్రభుని మధురావాకు. స్వాతి జల్లు కురిసే ప్రభుని మధురావాకు. హృదయ వీణ మీటే హృదయ వీణ మీటే ఆ ప్రేమ పిలుపు ప్రేమ పిలుపు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోక భూలోకములకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు
మీ ఆత్మలందు విశ్రాంతి పొందెదరు. ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం, మా కాపరి వందనం, నా కాపరి వందనం, మా కాపరి స్తోత్రం. నా కాపరి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, యేసయ్య మహిమ, యేసయ్య మహిమ, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ, త్రియేకదేవ ఆరాధన, ఏకదేవ ఆరాధన, త్రియేకదేవ మహిమ, ఏకదేవ మహిమ, మా రక్షకుడు ఆరాధన, మా రక్షకుడు ఆరాధన, మా రక్షకుడ మహిమ, మా రక్షకుడు మహిమ, మా కాపరి ఆరాధన, కాపరి ఆరాధన, మా కాపరి మహిమ, మా కాపరి మహిమ, ప్రేమమయుడ ఆరాధన, ప్రేమమయుడ ఆరాధన, ప్రేమమయుడ మహిమ. ప్రేమమయుడ మహిమ. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్నటువంటి శరీర క్రియలన్నీ కూడా ప్రభునికి సమర్పిస్తూ మనలో జీవనదిని, తన యొక్క ప్రేమను, తన యొక్క అనుగ్రహాలను మనలో కురిపింప చేయమని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క గీతాన్ని పాడుకుందాం. శరీర క్రియలన్నీయు నాలో నసింపచేయుమయా, నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా. చప్పట్లు కొడుతూ పాడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని అందరిలో హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నసింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నసింపచేయుమయా, నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా, నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా, జీవనదిని నా హృదయములో
ప్రవహింపచేయుమయ్యా. స్తోత్రమేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. నీ కృప చాలునయ్యా నే నిరతము జీవింప. నీ కృప చాలునయ్యా నే నిరతము జీవింప. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. నీ శ్వాసను ఊది మళ్ళీ జీవింపచేయుమయ్యా. నీ శ్వాసను ఊది తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనది అందరూ గట్టిగా పాడదాం. హృదయములో మరొకసారి పాడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. అందరము జీవనదిని నాలో హృదయములో ప్రవహింపచేయుమయ్యా. స్తోత్రమేసయ్యా. మరొకసారి పాడదాం. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసు యేసు నా యేసు 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 నా యేసు 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 నా యేసు 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 నా యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. 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 ఆరాధన ఆరాధన
అందరము కలిసి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. మరొకసారి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. మరొకసారి పాడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. కృపాసతి సంపూర్ణమైన దేవా, దయగల సర్వేశ్వర, నీకు పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభా, ఇక సన్నిధిలో నీ బలిపీఠం చెంత చేరి ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. ప్రభా, ఇన్న భారములతో అలసి సొలసి నీ చెంతకు వచ్చినటువంటి బిడ్డల మనస్సులో నుండి అశాంతిని తొలగించండి. కష్టాన్ని, బాధను నీకు సమర్పిస్తూ ఉండగా వీటన్నిటిని ఎదుర్కొనేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ కృపలో మా మందను కూడా బలపరచి నిరంతరంగా దీవించి ఆస్వాదించమని, నీ యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డలందరిపైన కృమ్మరించి దీవించమని ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసయ్య వందనం. యేసయ్యా వందనం. యేసయ్య స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఏకదేవ వందనం. ఏకదేవా వందనం. ఏకదేవ స్తోత్రం. ఏకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కీర్తనల గ్రంథము 145వ కీర్తన 7వ వచనము. నరులు ఎనలేని నీ మంచితనమును పొగడుదురు, నీ కరుణను ప్రస్తుతింతురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలము 14వ ఆదివారంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. ఈరోజు మనం విన్నటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ప్రభు మనందరినీ తన చెంతకు ఆహ్వానిస్తూ ఉన్నారు. విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మీ కుటుంబాలలో అనుభవించడానికి, మన యొక్క జీవితాలలో అనుభూతి చెందడానికి ప్రభు ఈ రోజున మనందరినీ కూడా పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరు గనక ఈరోజు మొదటి పట్టణము శ్రద్ధగా విని ఉన్నట్లయితే, కొద్ది రోజుల క్రితము ఈ యొక్క పట్టణాన్ని మనము ఆలకించాం. ఎప్పుడు మనం విన్నటువంటి ఈ రోజు మొదటి పట్టణము కొద్ది రోజుల క్రితము మనము ఆలకించినటువంటి పట్టణమే. ప్రతి సంవత్సరం ఇదే పట్టణాన్ని ఆలకిస్తాం. ఎప్పుడు అది
ఎప్పుడు మ్రానికొమ్మల ఆదివారం రోజున. కరెక్ట్. రాబోతున్నటువంటి రాజు శాంతికరుడైనటువంటి రాజు, ఆయన కోసం మీరు ఎదురు చూడండి అని ఆ రోజున మనం చదివినటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాల్లో విన్నాము. మళ్ళీ ఈ రోజున అదే వాక్యాలని మనం ఈ రోజున చదువుకుంటూ ఉన్నాం. రెండవ పట్టణంలో పునీత పౌలు గారు శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా జీవించండి, దేవుని యొక్క బిడ్డలుగా జీవించండి, లోకాన్ని అనుసరించి జీవించకుండా దేవుని యొక్క చిత్తము ప్రకారము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించండి, మీ శరీరానుసారులుగా జీవించడం మంచిది కాదు అని మనకు హితవు పలుకుతూ ఉన్నారు. ఇక ఈరోజు మనం విన్నటువంటి సువిశేష గ్రంథ పట్టణము మనకు అనేకమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉంది. చదివినటువంటి సువిశేష గ్రంథ పట్టణంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో మనము క్రీస్తు ప్రభు తండ్రితో సంభాషిస్తూ చేసినటువంటి ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాం. 27వ వచనము తండ్రితో తనకున్నటువంటి బంధాన్ని గురించి, అనుబంధాన్ని గురించి ప్రభువు చెప్పటం మనం ఆలకిస్తూ ఉన్నాం. ఇక 28, 29, 30 వచనాల్లో ప్రభు మనందరికి కూడా ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ప్రభు యొక్క ఆహ్వానం. మొదటి 2 వాక్యాలు ప్రభునికి, తండ్రి దేవునికి ప్రభు అయినటువంటి యేసు ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. రెండవదిగా తండ్రితో తనకున్నటువంటి బంధాన్ని క్రీస్తు ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. మూడవదిగా మనందరినీ కూడా తన చెంతకు విశ్రాంతి కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నారు. వీటన్నిటిని మనసులో ఉంచుకొని ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి కొంచెము ప్రయత్నం చేద్దాం. 3 భాగాలుగా ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది త్రిత్వైక దేవుని యొక్క పరమ రహస్యాన్ని ప్రభు ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారో ఆలోచిద్దాం. ప్రభు ఈరోజు చెప్పినటువంటి మొదటి వాక్యాలు, ఆ సమయమున యేసు ఇట్లా నేను 25వ వచనంలో పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి విజ్ఞులకు, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైనటువంటి తండ్రి క్రీస్తు ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైనటువంటి తండ్రి. మనం పరలోక ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామము. విశ్వాస సంగ్రహం చెప్పినప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాము? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వస్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన సృష్టికి, మన యొక్క ఉనికికి, మన యొక్క జీవానికి అధిపతి దేవుడు అని, ఆయనను మనము అంగీకరిస్తూ ఉన్నామని, ఆయనే మన యొక్క సృష్టికర్త, ఆయనే మన యొక్క ఉనికి కారకుడు అన్నటువంటి విషయాన్ని, విశ్వాస సత్యాన్ని అంగీకరిస్తూ ఉన్నాము అని చెప్పి మన యొక్క ప్రార్థనల ద్వారా దేవుని యొక్క సృష్టికర్త యొక్క ఆధిపత్యాన్ని, లేకపోతే దేవుని యొక్క యాజకత్వాన్ని మనందరం కూడా, యజమాన్యాన్ని మనం కూడా అంగీకరిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రార్థనలో క్రీస్తు ప్రభు అదే ప్రార్థనను మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైనటువంటి ఓ తండ్రి. ఇక రెండవదిగా ప్రియ సహోదరులారా, ఈ ప్రార్థన ప్రారంభించిన తర్వాత ప్రభు చేసినటువంటి ప్రార్థన, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు మాత్రమే తెలియజేశావు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది వాదిస్తూ ఉంటారు, యేసు ప్రభు నూతన నిబంధనలో
లేకపోతే మత్తయి, మార్కు, లూకాసు వార్తల్లో నేను ఎక్కడా దేవుడు అని చెప్పలేదు కాబట్టి ఆయన దేవుడు కాదు, దేవుని యొక్క కుమారుడు కాదు అనేటువంటి మాటలు చాలామంది మనతో అంటూ ఉంటారు. కొంతమంది కన్విన్స్ అయిపోతూ ఉంటారు కూడా. వాళ్ళు చెప్పేటువంటి అన్యులు లేకపోతే దేవుని విశ్వసింపని వాళ్ళు చెప్పేటువంటి మాటలకి. అయితే ఇటువంటి వాదనలు చేసేటువంటి వారందరికీ ఈ యొక్క మాటలు కొంచెము సమాధానాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉంటాయి. ప్రభువు వాడినటువంటి ఈ యొక్క పదాలలో రెండు ముఖ్యమైనటువంటి పదాలను మనం పరిశీలిస్తున్నాం. ఏంటవి? విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచితివి. రెండవది పసిబిడ్డలకు బయలుపరచితివి. మరుగుపరచటము, బయలుపరచటం. మరుగుపరచటం అంటే దాచిపెట్టి ఉంచటం, కనిపించకుండా ఉంచటం. బయలుపరచటం అంటే తెలియజేయటం, అందరికీ తెలిసేలా చెప్పటం. మరుగుపరచటము, ఈ యొక్క పదానికి గ్రీకు పదము క్రిప్ట్ అంటే క్రిప్టో. మనము ఇంటర్నెట్లో మీరు బెట్టింగ్లు అయ్యి కాస్తే, కిరణ్ ఇప్పుడు అని విన్నారా? క్రిప్టో కరెన్సీ అని విన్నారా? క్రిప్టో కరెన్సీ అంటే దాచబడినటువంటి ధనము అని. దాచబడినటువంటి ధనం. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో చివరి ఉండేటువంటి గ్రంథం ఏంటిది? దర్శన గ్రంథం, అపోకలిప్టస్, లేకపోతే ఇంగ్లీష్లో రెవల్యూషన్. అంటే తెలియపరచబడినటువంటిది, లేకపోతే బయలుపరచబడినటువంటిది, లేకపోతే దర్శనము ఇవ్వబడింది, లేకపోతే దర్శనం చేయబడింది అని అర్థం. దేవుడు మరుగుపరిచాడు, దేవుడు చెప్పండి, దేవుడు మరుగుపరిచాడు, దేవుడు బయలుపరిచాడు. ఏంటిది దేవుడు మరుగుపరిచింది, దేవుడు బయలుపరిచింది? దేవుడు దాచింది ఏంటి, దేవుడు వ్యక్తం చేసింది ఏంటి, బయలుపరిచింది, తెలియజేసింది ఏంటిది? ఏంటి అంటే పరమ రహస్యాన్ని దేవుడు మరుగుపరిచాడు, దాచాడు. దానినే, ఆ పరమ రహస్యాన్నే, దైవ పరమ రహస్యాన్నే దేవుడు బయలుపరచారు, తెలియజేశారు. ప్రభు ఇక్కడ వాక్యంలో మనందరికి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే అహంకారులుగా, గర్వితులుగా ఎవరైతే జీవిస్తారో, నాకు అన్నీ తెలుసు, నా యొక్క జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకోగలను, నాకు తెలియాల్సిందంటూ ఏమీ లేదు, బైబిల్ అంతా తెలుసు, అన్నీ తెలుసు, నాకు దేవుని కంటే ఎక్కువగా తెలుసు అన్నటువంటి వారి దగ్గర నుండి దైవ జ్ఞానము, దేవుని యొక్క పరమ రహస్యం అనేటువంటిది మరుగుపరచబడుతుంది. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో, దేవుని మీదనే తమ యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని జీవిస్తారో, దేవుడు లేకపోతే మేము లేము అని ఎవరైతే చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి జీవిస్తారో, దేవుడు తనను తాను అటువంటి వారికి ఎరుకపరుచుకుంటారు. గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు దెమ్. దేవుని మీద ఆధారపడేటువంటి వారికి దేవుడు తనను తాను ప్రతిరోజు, ప్రతి సందర్భంలోనూ తనను తాను దర్శనంగా ఇచ్చుకుంటూనే ఉంటారు, తనను తాను వాళ్ళకి తెలియజేస్తూనే ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరమరహస్యం అనేటువంటిది విఘ్నుల నుండి, విఘ్నులుగా భావించేటువంటి వారి నుండి, గర్వితుల నుండి, అహంకారం నుండి దేవుడు మరుగుపరచి తన మీద ఆధారపడి జీవించేటువంటి వారికి తనను తాను ఎప్పటికప్పుడే వెల్లడి చేసుకుంటూ ఉంటారు. గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ పరమ రహస్యాన్ని గురించి ప్రభు ఇంకొక మాట ముందుకు తీసుకుని వెళుతూ మాట్లాడినటువంటి మాట 27వ వచనంలో 2వ భాగంలో మనం చదివితే, తండ్రి తప్ప మరెవ్వరును కుమారుణ్ణి ఎరుగరు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుణ్ణి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా. మత్తయి సువార్తలో 16వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు ఒక సంఘటన లేకపోతే ఒక వెల్లడి, ఒక ప్రకటన జరుగుతూ ఉంది. యేసు ప్రభు ఎవరు అనేటువంటి అయోమయము, గందరగోళము అందరిలోనా ఉంది. అందరూ యేసు ప్రభు గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ప్రభు అడిగారు తన శిష్యుల్ని, ఇదిగో నేను ఎవరని ప్రజలు భావిస్తున్నారంటే ఏమని చెప్పారు? చెప్పండి, ఏమని చెప్పారు? కొందరేమో ఏలియా అంటున్నారు, కొందరేమో మోషే అంటున్నారు, కొందరేమో ప్రవక్తల్లో ఒకడని అంటున్నారు అని చెప్పినప్పుడు ప్రభు అడిగారు, మరి నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గారి సమాధానం ఏంటి? 16వ వచనంలో, సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు వెంటనే అన్నటువంటి మాటలు ఒకసారి చూడండి. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు నేను దేవుని కుమారుడను, దేవుని సజీవ దేవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడను అన్నటువంటి ఈ విషయాన్ని నీకు తెలియజేసినది ఎవరు? పరలోకమందున్న నా తండ్రియే కాని, పరలోకమందున్నటువంటి నా తండ్రియే కాని రక్తమాంసములు. దీనికి ఉపోద్ఘాతము ప్రభువు ఈరోజు మనం చదివినటువంటి సువిశేషంలో ఇచ్చారు. దేవుని కుమారుడు, నేను దేవుని యొక్క కుమారుడని, దైవ కుమారుడని, దేవుడిని అన్నటువంటి విషయము తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియదు అని ప్రభు ఈరోజు చెప్పినటువంటి మాటల్లో అది నెరవేరుతుంది. ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 28వ వచనంలో ఎప్పుడైతే సీమోను పేతురుని దేవుని సజీవ దేవుని కుమారుడిని క్రీస్తు అని చెప్పారో దానికి ఉపోద్ఘాతంగా ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నారు. ఏమని? తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు. కుమారుని గురించి ఎవరికైనా తెలిసింది అంటే అది ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. అది ఏంటి? ఆ పరమరహస్యం ఏంటి అంటే ఈయన దేవుని యొక్క కుమారుడు అని. ఆయనే పేతురు గారికి ఆ యొక్క అవగాహనను తెలియజేశారు. ఏమని? ఈయన సజీవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒక పరమరహస్యం వెల్లడి అవుతుంది. మరి ఇక రెండవ మాటగా క్రీస్తు ప్రభు చెప్పారు. ఏమని? కుమారుడు తప్ప మరెవ్వరు కూడా తండ్రిని ఎరుగరు. కుమారుడు తప్ప తండ్రిని ఎవ్వరు కూడా ఎరుగరు. కానీ ఈ యొక్క మాటలు ఇజ్రాయెల్ ప్రజలకి, యూదులకి కొంచెము ఎబ్బెట్టుగానే అనిపించుండొచ్చు. ఎందుకంటే మాకు తెలియపోవటం ఏంటి, మా దేవుడు మాకు తెలియకపోవటం ఏంటి అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. మనకు కూడా తెలుసు మన దేవుని గురించి. చెప్పండి అంటే చాలా చెప్తాం. ఏం చెప్తారు? దేవుని గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు సులభంగా కోపపడేవాడు కాదు, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా అనునిత్యం కూడా ప్రేమించేటువంటి వాడు అని చాలా చెప్తాం. ఇదంతా కూడా నువ్వు చెప్పగలిగినటువంటిది అంతా కూడా నీకు తెలిసింది దేవుడు తనను తాను ఈ యొక్క సృష్టిని చేసినటువంటి సమయంలో, సృష్టిని చేసినప్పటి నుండి దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావో దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు. కానీ ప్రభు ఇక్కడ మాట్లాడుతుంది, సృష్టికి పూర్వము తండ్రి ఏంటి అనేటువంటిది కుమారునికి తప్ప మరెవ్వరికి కూడా తెలియదు. దేవుడు సృష్టితోనే మొదలవలా. దేవుని యొక్క ఉనికి ఆ సృష్టితో మొదలవల. దేవుడు అనాది నుండి ఉన్నటువంటి వాడు, సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాడు. ఆ సృష్టికి పూర్వమే ఉన్నటువంటి దేవుడు ఏంటి అనేటువంటిది తెలిసింది ఎవరికి? కుమారునికి తప్ప మరెవ్వరికి కూడా తెలియదు. సృష్టి చేసిన తర్వాత అందరికీ తెలుసు. మనుషుడు, మానవుడు ఈ యొక్క ఉనికిలోనికి వచ్చిన తర్వాత మనకందరికీ తెలుసు దేవుడు ప్రేమమయుడని, కరుణామయుడని, దయాపూరితుడని, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ సృష్టి చేయబడక పూర్వము దేవుడు ఏంటి అని, దేవుని యొక్క ఉనికి ఏంటి అని తెలిసింది మాత్రము ఒక్క కుమారునికి
మాత్రమే. ప్రభువు చెప్పేటువంటి విషయం ఇదే. కుమారుడికి తప్ప మరెవ్వరికి కూడా తండ్రిని గురించి తెలియదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రభువు చెప్తూ వారి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధాన్ని, తండ్రి కుమారుడు పవిత్రాత్మల మధ్య త్రిత్వైక సర్వేశ్వరునిలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని గురించి క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక పరమ రహస్యము అని, ఎవరు గ్రహించలేనటువంటి త్రిత్వైక దేవుని యొక్క పరమ రహస్యము అన్నటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఈ యొక్క వాక్యాలలో మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఏదో ఒక ప్రవక్తో, లేకపోతే ఏదో ఒక మంచిని బోధించినటువంటి వాడో, ఏదో భూమి మీద తిరిగాడినటువంటి ఏలియా లాంటి వాడో కాదు. ఆయన సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు, త్రిత్వములో పరమ పవిత్ర త్రిత్వములో ఈ దైవ రహస్యములో ఒకరైనటువంటి వ్యక్తి, ఈ త్రిత్వములో భాగమైనటువంటి వ్యక్తి ఆయన దేవుని యొక్క సజీవ దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు. ఇది మనకు తెలియపరచబడినటువంటి పరమ రహస్యము, మన నుండి దాచబడినటువంటి పరమ రహస్యము, మనకు కొంచెం కొంచెంగా ఎరుక చేయబడినటువంటి పరమ రహస్యము. ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని ఆపార్జించడానికి లేకపోతే పొందడానికి సిద్ధంగా ఉంటారో, దేవుడు తనను తాను కొంచెం కొంచెంగా తెలియపరచుకున్నటువంటి పరమ రహస్యము. ప్రియ సహోదరులారా, యోహాను సువార్తలో 3వ అధ్యాయము 35వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నారు. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాలు. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లే నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నా గొర్రెలను నా తండ్రి నన్ను ఎరిగి ఉన్నట్లే నేను నా తండ్రిని ఎరుగుదును. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనములో, నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును, నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 27వ వచనంలో మనందరం కూడా గ్రహించవలసినటువంటిది, ప్రభువు తనను తాను ఎరుకపరచుకుంటూ ఉన్నారు. పరమ పవిత్ర త్రిత్వములో ఆయన భాగము అని, ఈ పరమ పవిత్ర రహస్యము మనందరికీ కొంచెము కొంచెముగా ఎరుక చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహిస్తూ ఆ పరమ పవిత్ర సర్వేశ్వరుణ్ణి మనందరం కూడా దేవుని యొక్క జ్ఞానంతో తెలుసుకుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక రెండవ విషయంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటిది సులువైనటువంటి కాడి. 29వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం, నా కాడిని మీరు ఎత్తుకొనండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. ఒక వర్గం వారిని ఖండిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. చదవండి. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే, కానీ ఆ భారములను మోయుటకు సాయపడుటకు తమ చిటికిన వ్రేలినైనను కలుపరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భారం అంటే ఏంటి? ఇక్కడ ప్రజలు మోస్తున్నటువంటి భారం ఏంటి? ప్రజలకు కష్టమైనటువంటి భారం ఏంటి? ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి భారం ఏంటి? ఎవరు మోయిస్తున్నారు ఈ భారాన్ని? ఎవరు మోపుతున్నారు భారాన్ని ప్రజల మీద?
ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోపుతున్నారు. ఈ భారం ఏంటి? ఏంటిది ఆ భారం? ఏంటి భారం ఏంటి? చిన్న ఆలోచనే, పెద్ద ఏం లేదు. భారం ఏంటి? ఈ భారం, వాళ్ళు మోస్తున్నటువంటి భారం ఏంటి? అమ్మా, ఉపదేశాలు, వీళ్ళు మోస్తున్నటువంటి భారము, మోపబడినటువంటి భారము ఏంటి అంటే మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రము. మళ్ళొకసారి చదవండి. వారు మోయే సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయి వారికి సాయపట్టకు తమ చిటికెన వ్రేలినైనను కదపరు. ఈ మోషే ధర్మశాస్త్రాన్ని వీళ్ళ ఇష్టానుసారముగా మార్చివేసి ప్రజలపై మోపుతూ ఉన్నారు. మీరు మోయండి, మీ కష్టమైన ఇబ్బంది అయినా మీ చావు మీరు చావండి, ఈ భారాన్ని మీరు మోయవలసిందే, ఎటువంటి తప్పించుకునేటువంటి మార్గం లేదు, ఈ భారాన్ని మీరు తప్పకుండా మొయ్యాలి అని చెప్పి మోషే ధర్మశాస్త్రాన్ని అంతటినీ, అదేవిధంగా వీళ్ళ యొక్క యాడింగ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ప్రజలపై మోపుతూ ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతున్నా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి. దీన్ని మోపేటువంటి వాళ్ళు ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. ప్రభు చెప్తున్నారు, ఈ భారాన్ని మోసేటువంటి ప్రజలారా, మీరు నా యొద్దకు రండి. ప్రభు ప్రతిసారి కూడా చెప్తూ ఉన్నారు కదా, ఇదిగో మీకు ఈ విధంగా చెప్పబడినది మోషే ధర్మశాస్త్రంలో, కానీ నేను ఈ విధంగా చెప్తూ ఉన్నాను అని మనం గ్రహించాలి. మోషే ధర్మశాస్త్రాన్ని చెయ్యాలి, కానీ క్రీస్తు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎందుకు చేయాలో వివరిస్తూ ఉంటాయి. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే శిక్షార్హులు అని నేర్పిస్తూ ఉన్నారు, కానీ చేస్తే తండ్రి చెంతకు వెళతారు, క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తే తండ్రి చెంతకు వెళతారు అన్నటువంటి విషయాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నారు. మీరు అనేకమైనటువంటి భారములను మీ భుజములపై మోస్తూ ఉన్నారు, శ్రమనందుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, బాధింపబడుతూ ఉన్నారు. ఇదిగో అనేకమైనటువంటి విధాలుగా మీరు అలసిపోతూ ఉన్నారు, భారములను మోస్తూ ఉన్నారు, మీ జీవితాలలో విసుగు చెందుతూ ఉన్నారు. కాబట్టి ఈ భారమును మీరు తొలగించుకొని నా చెంతకు రండి, మీరు నా కాడిని ఎత్తుకొనండి. క్రీస్తు యొక్క తత్వాన్ని మనం ధరిస్తే, క్రీస్తు యొక్క కాడిని మనం ఎత్తుకుంటే మన యొక్క జీవితాలకు ఆయనే విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తారు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 51వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనకు ఇదే వాక్యము కొంచెము ఇంగ్లీష్ వర్షన్లో అయితే బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నదాన్ని చదువుదాం. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 26, 27 వచనాలు. విజ్ఞానమునకు లొంగి దానిని సంపాదింపుడు, దాని కొరకు మీరు దూరము వెళ్ళనక్కరలేదు. నా విషయములనే చూడుడు, కొద్దిపాటి యత్నముతోనే నేనింతటి చిత్తశాంతిని పొందగలిగితిని. కమ్ అండర్ మై యోక్, నా యొక్క కాడి కిందకు రండి, మీరు విశ్రాంతిని పొందుతారు అన్నటువంటిది ఇంగ్లీష్లో మనం చదివితే దీని యొక్క మాటల్లో అర్థము, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క వాక్యం మనందరికీ కూడా స్పష్టము. భారము చేత అనేకమైనటువంటి భారములను మోస్తూ అలసి సొలసి ఉన్న ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీవు మోసేటువంటి భారాలు, ఈ లోకపరమైనటువంటి భారాలు ఎన్ని ఉన్నాయో నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఇదిగో ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నా దగ్గరకు రండి, నన్ను అనుసరించండి, నా యొక్క జీవితాన్ని అనుసరించండి, నా యొక్క వ్యక్తిత్వాన్ని అనుసరించండి, మీకు శాంతి, సమాధానం, విశ్రాంతి అనేటువంటి తప్పకుండా లభిస్తుంది. నువ్వు లోకం ఎంత పరిగెట్టినంత కాలం,
ఈ లోకం వెనక, ఈ లోక మనుషుల వెనక పరిగెత్తినంత కాలము నువ్వు ఇంకా బానిసలాగానే బ్రతుకుతావు. నీ భారం అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తక్కువైపోదు. అది నువ్వు మోసేటువంటి భారము, నీకు వచ్చేటువంటి కష్టాలు మాత్రమే కాదు, కానీ ఆ కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది మనం గ్రహించాలి. క్రీస్తు చెంత నువ్వు లేవు కాబట్టి, ఈ లోకముతో కలిసి పరిగెడుతున్నావు కాబట్టి, క్రీస్తుకు దూరమై జీవిస్తున్నావు కాబట్టి, నీవు ఈ లోకాన్ని, ఈ లోక ఆశలను, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను నీ భుజాల మీద మోస్తూ ఉన్నావు కాబట్టి నీకు శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, కుటుంబంలో సఖ్యత లేదు. వీటన్నిటిని కూడా నీవు జీవితంలో కోల్పోతూ ఉన్నావు. వీటన్నిటికి దగ్గర అవుతూ ఉన్నావు, అశాంతికి దగ్గర అవుతున్నావు. కుటుంబం విరిగి నలిగిపోతుంది, బిడ్డలు పెడత్రోవ పడుతూ ఉన్నారు. మన జీవితాల్లో సంతోషం లేక, సమాధానం లేక బాధపడుతూ ఉన్నాం. ఇటువంటి భారాలన్నింటిని కూడా మన మీద మనం మోసుకుంటూ ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నాం. అది మనలను ఇంకా బానిసలుగానే చేస్తూ ఉంది, మనలను ఇంకా దేవునికి దూరంగా చేస్తూ ఉంది. మన భారం ఎక్కువ అవుతుంది, మన గుండె నొప్పి ఎక్కువైపోతూ ఉంది. ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తున్నారు, వీటినన్నిటిని కూడా తొలగించుకొని నా దగ్గరికి, అవి తొలగించుకుని ప్రభు దగ్గరకు వస్తేనే మనకు శాంతి, సమాధానం, సంతోషం. నువ్వేది తీసుకోకుండా వాటినే మోస్తూ ఉంటానంటే మోస్తూ ఉండు. ఈ లోకంలోనే పడి కొట్టుకుపోతానంటే కొట్టుకుపో. కానీ ప్రభు మాత్రం మనందరికీ ఆహ్వానిస్తూ ఉన్నారు, ఇదిగో నీ భారాన్ని తొలగించుకోవాలనుకుంటున్నావా, నువ్వు నా దగ్గరికి రా. నా దగ్గర మాత్రమే నీకు విశ్రాంతి దొరుకుతుంది, నా దగ్గర మాత్రమే నీకు విడుదల దొరుకుతుంది, నా దగ్గర మాత్రమే విముక్తి దొరుకుతుంది, నా దగ్గర మాత్రమే సంతోషము, సమాధానం లభిస్తాయి, నా దగ్గర మాత్రమే ఎదుర్కొనేటువంటి శక్తి, కృప అనుగ్రహించబడుతుంది అని ప్రభు ఈ రోజున మనకు చాలా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ లోకాన్ని, వీటన్నిటిని వదిలిపెట్టి దేవుని చెంతకు రావడానికి, ప్రభు యొక్క కాడిని ఎత్తుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ప్రభు నీకు విడుదల, విముక్తిని ప్రసాదిస్తారు. ప్రభు తత్వాన్ని నువ్వు నీ భుజాల మీద వేసుకొని ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు నీకు తోడ్పాటుగా ఉంటారు. ప్రభు యొక్క కాడిని, వ్యక్తిత్వాన్ని, ప్రభు యొక్క మనస్తత్వాన్ని నీ జీవితంలో అనుసరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు శాంతిని, సమాధానాన్ని పొందుతావు. నువ్వు లోకంలో ఎంత తిరిగినా దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రశాంతత, మనశ్శాంతి ఇంకా మళ్ళీ ఎక్కడ కూడా ఉండదు. నువ్వు లేదు నేను అట్లాగే పోతానంటే అట్లాగే పో. కానీ ప్రభు మాత్రము మనకి ఆహ్వానాన్ని అందిస్తూనే ఉన్నారు. నువ్వు అలసిపోతూ ఉన్నావు, ఈ లోకపరమైనటువంటి ఈ యొక్క కాడిని నువ్వు ఎత్తుకొని అలసిపోతూ ఉన్నావు. దాన్ని దించేసి నన్ను, నా కాడిని, నా యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రార్థనా జీవితాన్ని, వీటిని నీ కాడిగా చేసుకుని నువ్వు ముందుకు సాగు. నీ జీవితంలో విశ్రాంతిని, సమాధానాన్ని, శాంతిని పొందగలుగుతావని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఆ కాడిని మనందరం కూడా ఎత్తుకొని ముందుకు సాగేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇక చివరిగా వినమ్రత, విజ్ఞానము. వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం, సాధుశీలుడనని, వినమ్ర హృదయుడనని మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు ఆత్మలయందు విశ్రాంతిని పొందుతారు. సాధుశీలుడు లేకపోతే సాధు జంతువులని ఎవరిని అంటారు? వీటిని అంటారండి. సాధు జంతువులు ఉంటాయి. రెండవది, వెరీ గుడ్, సాధు జంతువులు, సాధు జంతువులు చెప్పండి రా. సాధు జంతువులు ఉంటాయి. సాధు జంతువులు ఏంటి? అబ్బా, ఆవు మొన్న గేదె, ఆవు మొన్న ఒకటి ఘాటికి ఎత్తి పొడిచిందంట. సరే, సాధు జంతువులు ఏంటి? ఆవు, గేదె, మేకలు, అమ్మా, గొర్రెలు, చెప్పండి, ఇంకేమి లేవా?
కోసుకుని తినేవి ఇవన్నీ, వీటన్నిటిని మనం కోసుకుని తింటాం. క్రూర జంతువులు మళ్ళీ పీక్కు తింటాయి. అంతే తేడా, అంతేనా? అంతే కదా. వెరీ గుడ్. మనం కూడా ఈ రోజున ఏ జంతువులు అవుతున్నాం? మనుషులు కూడా ఈ రోజుల్లో మనుషులు కూడా పీక్కు తినేటువంటి సాధు జంతువులుగా ఉన్నటువంటి క్రూర జంతువులు. సరే, ఏదేమైనా కానీ సాధు జంతువులు అంటే అర్థం ఏంటి? హాని చెయ్యు, అవి ఇబ్బంది కలిగించవు, ఇతరులని ఇబ్బంది, వాటి వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, ఓ ప్రయోజనమే కానీ ఇబ్బంది ఏమి ఉండదు. సాధు జంతువులు ఎవరికి ఎటువంటి హాని తలపెట్టనటువంటి వాటిని సాధువులుగా, లేకపోతే సాధు జంతువులుగా, సాధు మనుషులుగా మనందరం కూడా గుర్తిస్తాం. రెండవది ప్రభు చెప్పారు, వినమ్ర హృదయులు. ఎవరు వినమ్రులు అంటే? వినమ్రులు అంటే నాకంటే గొప్పవాడెవడు, నాకంటే గొప్పవాడెవడు, అమ్మా చెప్పండి, నాకంటే గొప్పవాడెవడు లేడు అని కానీ, నేనే గొప్ప అని కానీ, నేను నాది అనేటువంటిది అహంకారం కానీ, ఇవన్నీ కూడా ఎవరైతే లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అందరి పట్ల ప్రేమను ఎవరైతే కనబరుస్తారో వారు వినమ్రులు. తగ్గింపుతనం కలిగి ఉండేటువంటి వాళ్ళు. ఈ రెండింటినీ ఒక విధంగా చేసి చూస్తే, ఎవరైతే క్రీస్తు తత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళు వారి యొక్క ఆత్మల యందు విశ్రాంతిని పొందుతారు. ఇది దైవ జ్ఞానము. ఇటువంటి విధానాన్ని అనుసరించేటువంటి వాళ్ళు క్రీస్తును అనుసరించినట్లే. అటువంటి వారు వారి యొక్క జీవితంలో శాంతి సమాధానాలను అనుభవిస్తారు అని ప్రభు ఈ రోజున మనందరికి కూడా చెప్పకనే చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తగ్గింపుతనం కలిగినటువంటి వాళ్ళందరికీ ప్రపంచం ఆకర్షింపబడుతుంది. తగ్గింపుతనం కలిగినటువంటి వాళ్ళకి, సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళకి ప్రపంచము ఆకర్షింపబడుతుంది. క్రీస్తు చెంతకు ప్రపంచం ఆకర్షింపబడింది, మనుషులు ఆకర్షింపబడ్డారు. క్రూరముగాలు మొదట్లో గెలిచినట్టు ఉన్నా కానీ మనందరం కూడా దేని దగ్గరికి వెళ్తాం, దేన్ని పెంచుకుంటాము? దేట్లు పెంచుకుంటామమ్మా? వేటి పెంచుకుంటాం? వేటి దగ్గరికి వెళ్తారు? పుల్ దగ్గరికి వెళ్తారా? సింహాల దగ్గరికి వెళ్తారా? సాధుశీలులు వినమ్ర హృదయాలకి మాత్రమే ప్రపంచము, మనుషులు ఆకర్షింపబడతారు. వారు మాత్రమే వారి యొక్క జీవితాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని పొందుతారు. మదర్ తెరీసా గారిని చూసుకోండి. మదర్ తెరీసా గారు మొట్టమొదట్లో ప్రజలు ఆమెను గుర్తించకపోయినా కానీ ఆమె చేస్తున్నటువంటి సేవను బట్టి, ఆమె యొక్క మంచితనాన్ని బట్టి, మంచి హృదయాన్ని బట్టి ప్రపంచమంతా కూడా ఆమె చెంతకు ఆకర్షింపబడింది. క్రీస్తు మనందరికి కూడా ఒక ఉదాహరణను ఇస్తూ ఉన్నారు. మనందరము వినమ్రత కలిగి సాధుశీలులుగా జీవిస్తే దేవుని యొక్క కృప మనందరిలోనూ ప్రత్యక్షము కాబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ లోక బ్యాగేజ్ని, కాడిని తొలగించుకొని క్రీస్తు ఆయన యొక్క కాడిని మనందరం కూడా మోస్తూ ఆయన యొక్క తత్వాన్ని అనుసరిస్తూ ముందుకు సాగితే దేవుని యొక్క కృప మన పేద, మన కుటుంబాల మీద నూరంతలుగా కురిపించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఆ దేవుని యొక్క కృపలో మనందరం కూడా బలము పొందాలని, ఈ లోక ఆశల చేత నశించిపోతున్నటువంటి మన యొక్క హృదయాలలో మనం నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, మన యొక్క కుటుంబాల్లో సఖ్యతను అనుభవించేటువంటి కృపను దయచేయమని, మరీ ముఖ్యంగా ఈ లోకాన్ని, ఈ లోక వ్యామోహాల పట్ల మక్కువ చూపించకుండా ప్రభుని మాత్రమే మన యొక్క జీవితాలకు యజమానిగా భావించి ముందుకు సాగేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేసుకుందాం.
ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల అతనేక ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములతోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసంతో మనం తీసుకుని వచ్చినటువంటి విన్నపాలను ప్రభు చెంత ఉంచుదాం. దయగల సర్వేశ్వర, మా శ్రీ సభను పాలిస్తున్న మా లియో జగద్గురువులను, మా మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సకల విశ్వాసులందరినీ కూడా దీవించి ప్రభువ, మేమందరము నీ యొక్క సువార్తను నలుదిశలా వ్యాపించేసేటువంటి శక్తిని, నీ యొక్క కృపను మాకందరూ కూడా అనుగ్రహించమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా విచారణను మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. విచారణలో ఉన్నటువంటి అన్ని సంఘాలను, అన్ని కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్య పూజ బలిలో పాలు పంచుకున్నటువంటి మమ్మందరినీ, మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, మా యొక్క తలంపులను, ఉద్దేశాలను సఫలీకృతం చేసేటువంటి భాగ్యాన్ని కూడా దయచేయమని, మా కోసం, మా కుటుంబాల కోసం దివ్య పూజా బలిని సమర్పిస్తున్నటువంటి పూజ్య గురువులను మీరు దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. వారిలో ఉన్నటువంటి అనారోగ్యం తీసివేసి సంపూర్ణ స్వస్థత దయచేసి నీ సన్నిధిలోకి వచ్చి నీకు సాక్షిగా నిలబెట్టుకునే కృపను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. 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 ఒక నిమిషం మౌనంగా మన యొక్క అవసరాల కొరకై ప్రార్థన చేద్దాం. దయగల సర్వేశ్వర, విశ్వాసంతో మేము విన్నవించిన విన్నపములను, మా మనసులోని ప్రతి ఒక్క కోరికను నీ చిత్తమైతే మా యొక్క విశ్వాసము చొప్పున అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి, అర్పణ గీతం పాడు.
మనసుతో మమతతో మది నిండా పూజతో సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో అర్పించగవచ్చాను అందుకో దేవా, అర్పించగవచ్చాను అందుకో దేవా, సమర్పించగ తెచ్చాను స్వీకరించు ప్రభువా, నన్ను స్వీకరించు ప్రభువా. పూజకై తెచ్చాను స్వామి, పూజింపగా వచ్చాను స్వామి, పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి. అంగీకరించి నన్ను అర్పణగా గైకొను, అంగీకరించి నన్ను అర్పణగా గైకొను. మనసుతో మమతతో మది నిండా పూజతో సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో. కాలమనే వనములో విరబూసిన సుమములు, నీ పదముల చెంతనే నే గడిపిన క్షణములు. కాలమనే వనములో విరబూసిన సుమములు, నీ పదముల చెంతనే నే గడిపిన క్షణములు. దైవ వాక్కు వెలుగులో అగుపించిన సత్యములు, దైవ వాక్కు వెలుగులో అగుపించిన సత్యములు. జీవితమనే కడలిలో నే వెదకిన ముత్యములు, నే వెదకిన ముత్యములు, నే వెదకిన ముత్యములు. పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి, పూజకై తెచ్చాను స్వామి, పూజింపగా వచ్చాను స్వామి. అంగీకరించి నన్ను అర్పణగా గైకొను, అంగీకరించి నన్ను అర్పణగా గైకొను. సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్మ పవిత్రమనర్చి మాకు నిత్య జీవములో భాగం దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యమర్యం నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది, నిత్య మరణం నుండి మమ్మ విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది, మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతైన నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ మా ఏలినవారా, ఓ మా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ మా ఏలినవారా, ఓ మా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ
ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు ఈనాడు దివ్యబలి పూజలు మేము అర్పించిన విన్నపములను ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించి నీ ప్రేమయందు పరిపూర్ణను చేయండి. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలేక మరియు మాతతో పునీత్ జోజప్ప గారితో పునీత్ అపోస్తులతో ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులన్నీ మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాని కీడుని మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరం ప్రభు ఇచ్చిన సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మనందరి పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని యొక్క విందుకు పిలవబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మళ్ళా నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా. ద్రాక్షవల్లిగా నిలిచెను, తీగగా నన్ను మలిచెను. ద్రాక్షవల్లిగా నిలచెను, తీగగా నన్ను మలచెను. జీవము తానై బలము తానై భోజ్యం ఆయను. జీవము తానై బలము తానై భోజ్యం ఆయను. స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా. నీటిని రసముగా మార్చెను, ఆత్మదాహమును తీర్చెను. నీటిని రసముగా మార్చెను, ఆత్మదాహమును తీర్చెను. ఆకలితో ఉన్న వారికి తన శరీరమును ఇచ్చెను. ఆకలితో ఉన్న వారికి తన శరీరమును ఇచ్చెను. జీవము తానై బలము తానై భోజ్యం ఆయను. జీవము తానై బలము తానై భోజ్యం ఆయను. స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా. రాతి మనస్సుల నమ్మి మాంసపు హృదయము చేసి, రాతి మనస్సుల నమ్మి మాంసపు హృదయము చేసి, నూతన ఫలాల నింప మరణమును గెలచెను. నూతన ఫలాల నింప మరణమును గెలచెను. జీవము తానై బలము తానై భోజ్యం ఆయను. జీవము తానై బలము తానై భోజ్యం ఆయను. స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా.
లోకరక్షణము కొరకై తన పవిత్ర రక్తము కార్చి, లోకరక్షణము కొరకై తన పవిత్ర రక్తము కార్చి, పాపపు సంకెళ్ళ నుండి మనుజులను రక్షించెను, పాపపు సంకెళ్ళ నుండి మనుజులను రక్షించెను. జీవము తానై బలము తానై భోజ్యం ఆయను, జీవము తానై బలము తానై భోజ్యం ఆయను. స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా. దయచేసి అందరు మోకరించుదామండి. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త ప్రజలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని నొసగెదను అని పలికినటువంటి ప్రభు ఈనాటి దివ్య బలి పూజలో దివ్య సప్రసాద రూపముగా మన ఆత్మలకు ఆత్మీయమైన ఆహారముగా ప్రభు మనలోనికి అరిదించి ఉన్నారు. కావున ప్రియులారా, నమ్మకంతో విశ్వాసముతో భక్తితో మనలో అరిదించి ఉన్నటువంటి ఆ పరలోక ప్రభువుని పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థనలో మాట కలుపుతూ ఆ దేవదేవుని మనసారా ప్రార్థించుకుందాం. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున ఆమేన్. పరిపూర్ణ ఫలమగల జపము మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవర వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవర వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానిడి సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమనందు ముద్రింపనవదరింపవలెనని నా మంచి యేసువా దేవర వారిని నా ఆత్మ మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన సంవత్సరం లాగానే మన యొక్క విచారణ పండుగ కొనసాగించబడుతుంది. సెప్టెంబర్ 28, 29, 30 తారీఖుల్లో మన యొక్క విచారణ పండుగను కొనియాడటం జరుగుతుంది. కాబట్టి 30వ తారీఖున బిషప్ గారు పూజ జరుగుతుంది, పండుగ పూజ 2 రోజులు కూడా వైభవంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి.
ఎవరి పిల్లలైనా కానీ దివ్య సప్రసాదం, కొత్తగా దివ్య సప్రసాదం కానీ తర్వాత భద్రమైన అభ్యంగం తీసుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే ఈరోజు సాయంత్రం కల్లా దయచేసి పేర్లను మాస్టర్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక్కడ విచారణలో కొత్త కోరికలు ఎవరైనా ఉంటే నాకు కానీ అమ్మగారికి కానీ ఇవ్వండి. 5వ తరగతి అయిపోయినటువంటి పిల్లలకు మాత్రమే కొత్త దివ్య సప్రసాదం ఇస్తాము. అదేవిధంగా 7వ తరగతి దాటినటువంటి పిల్లలకు మాత్రమే భద్రమైన అభ్యంగం ఇస్తాం. దివ్య సప్రసాదం ఇస్తే భద్రమైన అభ్యంగం వాళ్ళని రూల్ లేదు. కాబట్టి 5వ తరగతి ఎవరైతే దాటి 6వ తరగతిలోకి వెళ్ళారో వారికి మాత్రమే దివ్య సప్రసాదము, ప్రతి వారం వచ్చినటువంటి వారికి దివ్య సప్రసాదం ఇవ్వబడుతుంది. మొదటి దివ్య సప్రసాదము వచ్చే ఆదివారం నుండి పోయిన సంవత్సరం లాగానే సత్యోపదేశ క్లాసులు జరుగుతూ ఉంటాయి. దయచేసి అందరూ కూడా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత వచ్చే శనివారము వ్యాకులమాత మందిరం దగ్గర, మన యొక్క గృహ దగ్గర అద్భుత వ్యాకులమాత మందిరం దగ్గర దివ్య బలి పూజ జరుగుతుంది సాయంత్రము 6 గంటలకు. దయచేసి వీలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొవాలని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుము గాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి సదా కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మనందరం మోకరించుదాం. మన విచారణ గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను